అందరికీ నమస్కారం. నేను మీ తెలంగాణ ఓట. జై తెలంగాణ. రీసెంట్‌గా జరిగినటువంటి కోర్ట్ హియరింగ్‌లో రంగనాథ్ గారిని అడిగినటువంటి ప్రశ్నలకి వారి దగ్గర ఎలాంటి సమాధానాలు లేవు. యాక్చువల్లీ ఇకపై జరగబోయేటువంటి కోర్ట్ హియరింగ్స్‌లో వాదోపవాదాలని బట్టి రాబోయే నిజాలేంటివి, అసలేంటివనేది మనకి రాబోయే రోజులలో తెలవబోతుంది. సో, మ్యాటర్ ఏంటంటే హైడ్రా పేరుతోనైనా సరే, లేకపోతే మూసీ సుందరీకరణ పేరుతోనైనా సరే జరగబోయేటటువంటి విధ్వంసాలు ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవాలి జనరల్‌గా. ఎందుకంటే తప్పు చేసింది ప్రభుత్వం అండ్ ప్రభుత్వ ఉద్యోగులు. దానికి శిక్ష మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు అనుభవించకూడదు. అసలే శిక్ష అనుభవించాల్సిన వ్యక్తులు ప్రభుత్వం అండ్ ప్రభుత్వ ఉద్యోగులు. ఎందుకంటే వారి ద్వారానే తప్పు చేయబడినటువంటి ప్రజలకు ఎటువంటి శిక్షలు అసలకి పడకూడదు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సమాజంలో ఒక వ్యక్తి చేసేటువంటి తప్పు యొక్క ప్రభావితం చాలా తక్కువుంటుంది సమాజం మీద. అదే సమాజాన్ని నడిపించాల్సినటువంటి ప్రభుత్వం అండ్ ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి వీళ్ళు చేసే తప్పులు సమాజం మీద చాలా అంటే చాలా ప్రభావం చూపుతుంది. అండ్ చాలా డేంజరస్ థింగ్. రంగనాథ్ గారు చేసేటువంటి విధ్వంసం అండ్ ప్రభుత్వం చేపించేటువంటి విధ్వంసం వల్ల చాలామంది ప్రజలు నష్టపోతున్నారు. హైకోర్టుని నేను ప్రార్థించేదంటే వీలైనంత తొందర వాదోపవాదాలు జరిపి సాక్ష్యాధారాలతో వీరిని శిక్షించాల్సిందిగా కోరుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఇకపై ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగులు గానీ, ప్రభుత్వం గానీ ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి చర్యలు తీసుకోకూడదు అని వారిని చాలా గట్టిగా హెచ్చరించాల్సిందిగా మన హైదరాబాద్ హైకోర్టుని నేను ప్రార్థిస్తున్నాను. తెలంగాణ ప్రజల పక్షాన. హైడ్రా అండ్ మూసీ నది సుందరీకరణ బాధితులకి అండగా నిలుద్దాం. నేను మీ తెలంగాణ ఓట. జై తెలంగాణ.